వర్స్ట్ కైండ్ ఆఫ్ మూవీ అన్న విశ్వక్సేన్ కెరియర్ లోనే ద వర్స్ట్ మూవీగా ఆయన నేమ్ చేసుకోవడం బెటర్ ఈ మూవీని. అంటే మేక్ ఓవర్ విషయంలో అది ఆబ్వియస్లీ మేకప్ ఆర్టిస్ట్కి ఇవ్వాలి, కానీ ఈయన స్టోరీ సెలెక్షన్ కానీ ఈయన డైలాగ్ డెలివరీ కానీ మార్చి కావాలన్నా. ఇంకా నేను అవే చేసుకుంటా అంటే ఒక స్టార్ కిట్ ఉండే ప్రమోషన్స్ నువ్వు చేసుకుంటున్నావు. ఒక బాలకృష్ణ గారిని తెచ్చుకొని, చిరంజీవి గారిని తెచ్చుకొని, ఎన్టీఆర్ గారిని తెచ్చుకొని వాళ్ళకి కనీసం రెస్పెక్ట్ ఇచ్చి నువ్వు కనీసం ఒక బ్రేక్ తీసుకో, ఒక సంవత్సరం బ్రేక్ తీసేసుకోండి. కిరణ్ అబ్బవరం గారు తీసుకున్నారు, అలాగే కాచి మొత్తం హిట్ కొట్టారు, ఓకేనా. అలాగే బ్రేక్ తీసేసుకొని స్టోరీ సెలక్షన్ మీద పెట్టే ఇంట్రెస్ట్ కొంచెం అయినా పెడితే, ఎందుకంటే ఎంతసేపు అన్నా ఎవరన్నా చూస్తారు వచ్చి నీ సినిమాలు నీ ఓవర్ యాక్షన్. నేను అదే అన్నా కదన్నా, అది ఓవర్ యాటిట్యూడ్ అన్న. అసలు యాటిట్యూడ్ కూడా అనకండి అన్న దాన్ని. యాటిట్యూడ్ అంటే అది అసలు పాజిటివ్ వర్డే. మనం ఎలా బిహేవ్ చేస్తామో పబ్లిక్ తో దాన్ని యాటిట్యూడ్ అంటారు. ఎవ్వరు బాయం చేయక్కర్లేదు, ఎవ్వరు బాయ్కట్ చేయక్కర్లేదు, దానికి అదే ఆగిపోతుంది. మధ్యాహ్నం కల్లా అదే ఆగిపోతుంది. బుక్ మై షోస్ ఓపెన్ చేయకండి, మీకే టైం పక్క. లిటరల్ చెప్తున్నా, మీరు అనవసరంగా సంపాదించుకున్న డబ్బులు ఇక్కడ వచ్చి పోయకండి. చాదీలు చపాతీలు ఆయనకైతే రాత్రికి చపాతీలు చికెన్ కూర వేసుకుని తింటాడు. మంచిగా ఈ డబ్బులతో మటన్ బిర్యానీ వండుకొని తినడం బెస్ట్. అంటే నాకు అర్థమైంది ఏంటంటే, థియేటర్ లో సీట్ కొంటూ 150, మిగిలేసరికి 11 మంది మిగులుతారు సినిమా అయ్యేసరికి అని. అంతకుమించి ఏం లేదు. జనాలు ఆబ్వియస్లీ గొర్రెలే ఉన్నా, అందుకే ఇలాంటి సినిమాలకు వస్తాం మేము డబ్బులు ఖర్చు పెట్టుకొని. ఇంకోసారి నేను అదే చెప్తున్నానా, ఆయన నేను తప్పు అని ప్రూవ్ చేసుకునే లోపు ఆయనే నన్ను తప్పని ప్రూవ్ చేస్తాడన్న నా డెసిషన్స్ ఈయన సినిమాకి రావడం వల్ల. సో ఇట్స్ వర్స్ట్ మూవీ, ఇంకోసారి చూడకండి. లైలా అంటే కామెడీ ఉంది కానీ సెకండ్ హాఫ్ లో లైలా యాక్టింగ్, విశ్వక్సేన్ గారు లైలాగా జీవించేశారు చక్కగా, అంతా బానే ఉంది. కాన్సెప్ట్ స్టోరీ రొటీన్ రొట్ట కామెడీ, రొటీన్ రొట్ట స్టోరీ తప్ప ఏమీ లేదు. ఎందుకు కథ ఎంచుకున్నారు అనేది కూడా అర్థం కావట్లేదు. ఇలాంటి స్టోరీలు ఎందుకు తీసుకుంటున్నారు ఏంటి అనేది. హీరోయిన్ క్యారెక్టరైజేషన్ ఓన్లీ ఫర్ గ్లామర్ అన్నట్టే ఉంది. సాంగ్స్ కూడా ఓకే ఓకే ఉన్నాయి, పెద్ద హైలైట్ అనిపించేలాగా అయితే సాంగ్స్ కూడా ఏం అనిపించలేదు. సినిమా ఓవరాల్గా అయితే ఏం లేదన్న. సినిమా అంటే చూడాలా థియేటర్లో అంటే కూడా చెప్పలేము. నాకైతే ఏం అనిపించలేదు సినిమా. బాయ్కాట్ లైలా గురించి బాధపడ్డారు, బాయ్కాట్ లైలా గురించి బాధపడ్డారు. అండ్ సినిమా ఇప్పుడు పోవడం, సినిమా జనాలు బాగాలేదని చెప్పినా ఏదో వైసీపీ ఫ్యాన్స్ వాళ్ళు ఏమన్నా చేయించారేమో అనుకుంటారు, కానీ సినిమాలో అయితే ఏం లేదు. సినిమాలో మ్యాటర్ లేదు, దానివల్ల పోయింది తప్ప ఎవరో ఏదో చేయడం వల్ల కదా. సినిమా బాగుంటే ఎవడు ఏ వైసీపీ వాడైనా ఎవడొచ్చినా అడ్డుపడేది ఏం లేదు ఇక్కడ. సినిమా బాగుంటే కనుక ఫ్యాన్స్ ఆ జనాల్ని ఎవరు ఆపగలిగిన వాళ్ళు లేరు. అలా ఒక పార్టీ ఒక టీము ఎవరైనా మటుకు సినిమాని చంపలేరు, అదైతే గ్యారంటీ. బట్ సినిమాలో అయితే మ్యాటర్ లేదు, కంప్లీట్ డల్ సినిమా అంతా కూడా. కంటెంట్ ఏం కొత్తగా లేదా? ఏం కొత్తదనం లేదు, కొత్త కంటెంట్ ఏం లేదు. కొన్ని ఎమోషనల్ సీన్స్ చాలా బాగున్నాయి. మదర్ సెంటిమెంట్ వర్కౌట్ అయింది. అండ్ మదర్ గా కీర్తి చావ్లా గారు, మన అందరికీ తెలిసిన ఆది సినిమా హీరోయిన్ గారు ఆవిడ చేశారు. లాంగ్ బ్యాక్ ఆవిడని స్క్రీన్ పైన చూడడం అనేది చాలా బాగా అనిపించింది. అండ్ మ్యూజిక్ అయితే అసలు లేడీ గెటప్ లో విశ్వక్సేన్ పెర్ఫార్మెన్స్ కొంచెం విశ్వక్సేన్ చూసినట్టే ఉంది. లేడీ లాగా ఉంటే బాగుండేదేమో అనిపించింది. లేడీలా అంటే ఫేస్ ఎక్స్ప్రెషన్స్ బాగున్నాయి, కానీ వాకింగ్ స్టైల్ అదంతా ఆయన విశ్వక్సేన్ గారు బయటకు వచ్చేస్తున్నారు. అది లేడీ గెటప్ ఫేస్ వరకే ఓకే, ఎక్స్ప్రెషన్స్ అవిని. బట్ వాకింగ్ స్టైల్ కానీ ఆ మేనరిజం కానీ ఆయనలాగే ఉన్నాడు. అంటే హిట్ సినిమా తర్వాత ఆ రేంజ్ సినిమా ఏదే లాస్ట్ బెస్ట్ సినిమా అంటే ఏది చెప్తారు? నాకైతే మెకానిక్ లోకి బాగా నచ్చింది. చాలా మంది పోయిందన్నారు, మంచి కంటెంట్ ఉన్న సినిమా. మరి అది ఎందుకు డ్రాప్ అయిందో తెలీదు. మెకానిక్ రాక్ ఈస్ గుడ్, నాకు అది బాగా నచ్చింది. అండ్ అంత ముందున్న సినిమాలు దమ్కి కూడా బాగుంటుంది. బట్ దాంతో కంపేర్ చేసుకుంటే అసలు చూడక్కర్లేదు ఈ సినిమా అయితే. మళ్ళీ ఫైట్స్ చేస్తున్నారంటే ఐ థింక్ వీ హావ్ టు అప్రిషియేట్ ఎవ్రీ వన్ హూ హస్ వర్క్డ్ ఫర్ దిస్ మూవీ. స్టోరీ బాగుందన్నారా, ఆయన క్యారెక్టర్ వరకే బాగుందన్నారా? ఎందుకండి ఇట్లాంటి కాంట్రవర్షియల్ క్వశ్చన్స్ అడుగుతారు? నేను ఎవరు ఫ్యాన్ కాదు, ఐఎమ్ అన్ ఆడియన్స్. అంటే నేను మూవీని మూవీలానే చూస్తాను. మనం వెళ్ళి ఎంటర్టైన్ అయినామా, బయటకు వచ్చినామా, కట్ చేసినామా, అంతే అంతే. యా మంచిగా ఉండే మూవీ, ఇట్ వాస్ వెరీ నైస్. అవేం లేవండి, అవేమి లేవు సినిమాలో. అది నాకు తెలియదండి, ఆ టెక్నికాలిటీస్ నాకు తెలియదు. బట్ మూవీలో అయితే ఏం లేవు, అన్ని క్యాచీ కైండ్ ఆఫ్ వర్డ్స్ ఉన్నాయి అన్నమాట. ఇట్స్ వెరీ నైస్. ఇది కామెడీ జానరా అండి, ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ కాదు, ఇది కామెడీ. మంచిగా చూడొచ్చు,
ఇట్లా ఆడియన్స్ ని డివైడ్ అయ్యే జాన్రా అయితే కాదు. ఓటీటీలో వచ్చినా కూడా ఎవ్రీవన్ కెన్ సిట్, హ్యావ్ పాప్కార్న్ అండ్ వాచ్ ద మూవీ అండ్ గెట్ ఎంటర్టైన్. దట్ ఈస్ వాట్ ఐ కెన్ సే. అవుట్ ఆఫ్ 5 ఎంత రేటింగ్ ఇస్తారు? అంటే దీనికి అందరూ అదే క్వశ్చన్ అడుగుతున్నారు. అంటే అట్లా వి కాంట్ రేట్ ద కాంటెంట్ కదండి. విశ్వక్సేన్ గారికి అవుట్ ఆఫ్ 5 రేటింగ్ ఇస్తారు పర్ఫార్మెన్స్. See, I'm nowhere close to the acting field or whatever, so I can't rate anyone's acting or anything. I can appreciate their work, but I can't rate their work. విశ్వక్సేన్ గారు యాక్టింగ్ ఇచ్చి పడేశారు. ఫస్ట్ హాఫ్ అంతా సోను మోడల్ క్యారెక్టర్లు అది అసలు ఆల్రెడీ విశ్వక్సేన్ గారి ఎనర్జీ నెక్స్ట్ లెవెల్లో ఉంటది, ఇచ్చి పడేశారు. బట్ ఎప్పుడైతే సెకండ్ హాఫ్ లైలా క్యారెక్టర్ ఎంటర్ అవుతుందో ఇంకా థియేటర్ మొత్తం నవ్వుతూనే ఉంటారు. అండ్ అఫ్ కోర్స్ అబ్బాయిలు అయితే నిజంగానే అమ్మాయి అయితే బాగుండు, నిజంగా లైలానే అయితే బాగుండు అనేలాగా ఉంది. అంత బాగా చేశారు. లేదండి, ఒక 2-3 సీన్స్ కొంచెం ఇబ్బందికరంగా ఉన్నాయి. అంటే ఫ్యామిలీ మొత్తం పిల్లలతో రావడానికి ఒక 2-3 సీన్స్, ఆ 2-3 సీన్స్ తీసి పక్కన పెట్టేస్తే సినిమా అయితే చాలా బాగుంది. సో స్ట్రెస్ బస్టర్ లాగా ఉంది. ఒక 2 గంటలు హ్యాపీగా నవ్వుకొని ఎంజాయ్ చేసి రావచ్చు. అలా లేడీ గెటప్ లో ఇచ్చి పడేశారు. అదే చెప్తున్నా, మీరు వెళ్ళి చూడండి. మీరు కూడా ఆ హీరోయిన్ ఎవరు చూడరు, లైలానే చూస్తారు. అమ్మాయి నాకే ఇంత నచ్చిందంటే అబ్బాయిలకి ఇంకెంత నచ్చుతుంది, అంత బాగుంది. అది క్రెడిట్ గోస్ టు మేకప్ మెన్, హెయిర్ డ్రెస్సర్ అండ్ కాస్ట్యూమర్. అసలు నిజంగా అమ్మాయా అన్నట్టుగా చూపించారు. లేదండి, ఏం అవ్వదు. ఎందుకంటే సినిమా బాగుంటే ఇప్పుడు ఈ టాక్ ఎవ్వరు ఎక్కడ నెగిటివ్ గా చెప్పట్లేదు. అది కదా మ్యాటర్. సినిమా చూసి బయటకు వచ్చి ఎలా ఉంది అనేదే మ్యాటర్. అది బాగుంది. నేను లైలా సినిమా వచ్చినా, మీరు జెన్యున్ చెప్తే రివ్యూ చేయరని అదే నాకు బాధ అనిపిస్తుంది. ఎందుకంటే నేను లైలా సినిమా వచ్చినా, సంక్రాంతికి వస్తున్నాం సినిమా వచ్చిన, తండేల్ సినిమా వచ్చిన, సంక్రాంతికి వస్తున్నాం 3 సార్లు, తండేల్ 4 సార్లు వచ్చిన. సూపర్ హిట్ సినిమాలు. కానీ లైలా సినిమా డిసప్పాయింట్ అన్న. మొన్న నేను విశ్వక్సేన్ ప్రెస్ చూసిన, అన్నా నన్ను మోసం చేస్తానన్నా, మీరందరూ నన్ను ఎందుకు మోసం చేస్తారన్నా అన్న. కానీ ఆ బాధ వచ్చి అంటే ఎవరో బాయ్ కట్ చేస్తారు కదా, మీరు బాయ్ కట్ చేయాల్సిన అవసరమే లేదన్నా. ఎందుకంటే మొన్న బాధపడాడు. ఆ బాధ ఆ ప్రెస్ మీట్ చూసి నేను వచ్చిన, ఆ ప్రెస్ మీట్ చూస్తే అంత బాధపడాడు. వచ్చారు విశ్వక్సేన్ నేను ఉన్నారా అని ఓడిదేవుడు రివ్యూ నేనే చెప్పిన, ఫలక్నామా దాస్కి నేనే రివ్యూ చెప్పిన. కానీ సినిమా చూస్తే రివ్యూ చేసే సినిమా కాదు అన్న. విశ్వక్సేన్ ఎంతో మంచి యాక్టర్ అన్న. అండ్ నీ డెడికేషన్ కి, నీ హ్యాట్స్ ఆఫ్ అన్న. నీ యాక్టింగ్ కి, డెడికేషన్ కి సూపర్ యాక్టర్ అంటే మన విశ్వక్సేనే. కానీ డైరెక్టర్ గారు మోసం చేశారు. మరి ఏం స్టోరీ చెప్పినప్పుడు ఏమో అని అవుట్ఫుట్ ఏమో వచ్చిన, అవుట్ఫుట్ నచ్చలే నాకు. ఎందుకంటే స్టోరీ ఉండాలన్నా. సినిమాలో 10 మంది చూడాలా, 10 మంది అంటే స్టోరీ బాగాలే అన్న. స్టోరీ ఆ గెటప్ హైలైట్ అన్న. ఆ గెటప్ స్టోరీ అని బాగుంది. కానీ ఎప్పుడో మిస్ చేసిన డైరెక్టర్. ఎందుకంటే ఇప్పుడు నేను ఒక్కనే కాదు, 1000 మంది మనం నమ్మి వస్తారు, వాళ్ళని మోసం చేయలేము కదా. నేను లైలా అంటే అన్న మంచి ఎంటర్టైన్మెంట్, ఫుల్ జోస్ అండ్ యాక్షన్ సీన్స్ అవన్నీ ఉంటది. నీ అమ్మాయి ఈసారి మా విశ్వక్సేన్ ఇటు కొట్టాను కూడా ఇక్కడ వచ్చేసరి మొత్తం అలాంటి స్టోరీ తీసుకొని డబుల్ మీనింగ్, నాకుతావా కొరుకుతావా వేస్తావా ఏంది, చిన్న పిల్లలు కూడా వస్తారు కొరుకు నా ఇలాంటి డబుల్ మీనింగ్ ఎందుకు? ఎందుకంటే ఒక సినిమాకి ఎంటర్టైన్మెంట్. సంక్రాంతికి వస్తున్నా చిన్న పిల్లలు అందరు పోయి, ఒక 4 గంటల షోకు చిన్న పిల్లలు అందరు పోయిండు. అలా ఎందుకు వచ్చి నువ్వు జనాల సినిమాకి ఎందుకు వచ్చినంటే ఒక మంచి కంటెంట్, ఇలాంటి డబుల్ మీనింగ్ కంటెంట్ ఇస్తే చిన్న పిల్లలు ఇలాంటి సినిమాకి రాకండి ప్లీజ్. ఫ్యామిలీ ఆడియన్స్ మీరు అన్నా మీకు చెప్తున్నా, ఒక అంటే ఒక రండి పెద్దోళ్ళు చిన్న పిల్లల్ని తీసుకొచ్చి మళ్ళీ గెటప్లు అన్ని చూస్తే మీరు భయపడతారు. ఎందుకంటే స్టోరీ ఉన్న సినిమాకి అప్రోచ్ చేద్దాం. అండ్ ప్రొడ్యూసర్ అందరికి చెప్తున్నా, ప్రొడ్యూసర్ సార్ మీరు 1000 కోట్లు సినిమా తీయండి, వద్దన 300 కాదు 400 పెట్టేస్తాం. కానీ ఒక మంచి కంటెంట్ కావాలా. సినిమాకు 250 రూపాయలు పెట్టి వస్తున్నారు, 2 గంటలు మీకు స్పెండ్ చేస్తారంటే ఒక మంచి కంటెంట్ ఇస్తాను కదా. కానీ సినిమా డిసప్పాయింట్ అయింది అన్న. 250 పెట్టిపోయినా నేను ఒక బీర్ తాగి పడుకుని అయిపో అనిపించింది అన్న. నాకు అదే బాగా అనిపించింది అన్న. అండ్ సారీ విశ్వక్సేన్ అన్న, మిస్ అన్న. దగ్గర వెళ్ళిపోతుంది బ్రో. విశ్వక్సేన్ అన్న మీద ఒట్టు ఈ సినిమా హిట్. అసలుకి ఏమన్నా ఉందా భయ్యా సినిమా? అసలుకి పిచ్చెక్కిపోతుంది నాకు చూస్తుంటే. లైలా అనే పేరు పెట్టారు కదా, లైలా తూనే మేరా దిల్ టూట్ లియా అన్నట్టుంది సినిమా. నా కండ మీద ఒట్టు ఈ సినిమా మాత్రం హిట్. అసలు ఒక్కొక్క ఎలివేషన్ వస్తుంది. సోను మోడల్ భయ్యా ఏమన్నా ఉందా? సోను కా మోడల్ బోల్తే మాస్ కా అమ్మ మొగుడు బోల్తే అన్నట్టుంది. అసలుకి ఆ లైలా అయితే నా దిల్ టూట్ లియా అన్నట్టు చేసింది. అసలుకి ఆమె డైలాగ్ డెలివరీ కూడా ఎట్లుంది. ఒకప్పుడు మనం భూమిక నడుము సీన్ చూస్తే మనకు పిచ్చెక్కిపోతుంది. అట్లాంటిది మన విశ్వక్సేన్ నడుము చూస్తే అసలుకి ఏ భూమిక కాదు, ఎవరు పనికిరారు. ఈ దెబ్బతోని, లైలా సినిమా దెబ్బతోని టాలీవుడ్ ఇండస్ట్రీ మొత్తం అసలుకి ఏ హీరోనైనా తీసి పక్కన పడేస్తారు.
అట్లా చేస్తూ నెక్స్ట్ సినిమాలో ఏ హీరోకైనా, అది ప్రభాస్ కైనా అల్లు అర్జున్ కైనా ఎవరికైనా మన విశ్వక్సేన్ హీరోయిన్ గా పెట్టే అంత యాటిట్యూడ్, అంత గ్రాటిట్యూడ్ ఉంది. మా సినిమా మాత్రం హైలైట్ ఉంది. అసలుకి చూస్తుంటే పిచ్చెక్కిపోతుంది. అసలుకి ఆ గజ్జలు గల్లు, ఆ గువ్వలు జువ్వు, అవి ఏంది భయ, అసలుకి పిచ్చెక్కిపోతుంది. అసలుకి ఇచ్చి పడే సికింద్రాబాద్ అంతా చూసినావా అసలుకి. అబ్బాబాబా, అరే ఈరోజు Feb 14 గుర్తు పెట్టుకోండి, మీ లవర్స్ ఎవరు మీకు గుర్తు రారు అసలుకి. అట్లా ఉండే విశ్వక్సేన్. అసలుకి మీ పిల్లని కూడా మీరు లైలా లైలా అంటారు, కొంతమంది బాయ్కాట్ లైలా అంటారు కదా. అరే మీ పిల్లల ఫోటోలు బదులు మా విశ్వక్సేన్ అన్న ఫోటోలు పెడతారు, కానీ సినిమా మాత్రం అదుర్స్ అన్న చాలా బాగుంది.